ఓం నమో వెంకటేశాయ. ఆద్యంతమధ్యరహిత స్వాత్యంతభక్తసుహిత గోవింద గోవింద. త్వయైవ శాస్యం నను విశ్వమేతత్ త్వయైవ నాశ్యం పరిణామభావాత్ త్వయైవ భాస్యం జడిమా ప్రకర్షాత్ త్వయైవ చాస్యం హృది మే సమంతాత్ అని భక్తజనమానస సరసీరుహ నివాసుడైన శ్రీనివాసుని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వసంతసఖజన్యాయ వసంతసుమధారిణే వసంతకాలే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాయ హరయే మనసార్పణీయం వ్యాసప్రసూతశుకశౌనకమాననీయం భక్తిప్రఫుల్లసరసీరుహమర్హణీయం చేతుం సమావిశత భాగవతం జలీయం. శ్రీ గురుభ్యో నమః. సప్తమ స్కంధంలో నారద మహర్షి గారు చెప్పినటువంటి విషయాలన్నిటినీ చెప్పించిన తర్వాత శ్రీశుకుల వారు ఆ సప్తమ స్కంధాన్ని పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత అష్టమ స్కంధాన్ని రాజోవాచ అని ప్రారంభిస్తున్నారు. పరీక్షిత్ గారి ప్రశ్నతో ఈ అష్టమ స్కంధం ప్రారంభమవుతోంది. ఈ అష్టమ స్కంధంలో మొదలు శ్రీ రాజోవాచ. పరీక్షిత్ గారు శ్రీశుకుల వారిని అడుగుతున్నాడు. స్వయంభువస్యేహ గురో వంశోయం విస్తరాచ్ఛృతః యత్ర విశ్వసృజాం సర్గః మనూనన్యాన్ వదస్వనః అని. గురో, ఓ గురువా, ఓ శ్రీశుక, స్వయంభువస్య, స్వయంభువుడు అనేటువంటి మహానుభావుడి యొక్క వంశః ఇహ వంశః, ఈ భూలోకంలో ఆయన వంశం పెరిగినటువంటి తీరు విస్తరాత్, చాలా విస్తారంగా చెప్పావు, నేను విన్నాను. శృతః యత్ర విశ్వసృజాం సర్గః, ఆ వంశంలోనే ఈ విశ్వాన్ని సృష్టి చేసినటువంటి మరీచ్యాది ప్రజాపతులందరూ పుట్టుకొచ్చారు. ఆ వంశంలోనే అందరూ మానవులు అందరూ అన్ని రకాల జాతుల వాళ్ళు, అన్ని రకాల జాతులు ప్రాణులు అన్నీ ఉన్నాయి. మనువును అన్యాన్ వదస్వనః, కేవలం స్వయంభూ మనువు గారు ఒక్కరే కాదు కదా మనువు గారు, ఆయన మొదటి మనువు. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం అనే మన్వంతరంలో ఉన్నాము. ఈ మన్వంతరానికి మనువు గారు వైవస్వతుడు అనేవాడు. ఈయన ఏడోవాడు అని పేరు. ఈ 7 వరకు చాలామంది మనువులు ఉన్నారు. అసలు 14 మంది మనువులు ఉన్నారు. ఈ 14 మంది మనువులను గురించి, ఈ 7 మనువులను గురించి, వీళ్ళందరిని గురించి కూడా నాకు వివరంగా చెప్పవలసింది. మనువును అన్యాన్ వదస్వనః అని అడగటం ప్రారంభించాడు. ఈ ప్రశ్నలోనే ఈ స్కంధంలో చెప్పబోతున్నటువంటి ప్రధానమైన విషయం తెలుస్తూనే ఉంది. మన్వంతరానుచరితం అనేది కూడా 2వ స్కంధంలో 10వ అధ్యాయంలో ఈ భాగవతంలో, శ్రీమద్భాగవతంలో చెప్పబోయేటువంటి అంశాలలో ఒక అంశం అని ముందే చెప్పారు. దాని గురించిన వివరణే, దాని గురించిన ప్రస్తావన, దానితో పాటు తెలుసుకోవాల్సిన మిగతా విషయాలు అన్నిటి గురించిన ప్రస్తావన ఇక్కడ ఉంది అని మొదటి శ్లోకంలోనే తెలిసిపోతోంది. అయితే అంతమంది మనువుల గురించి నువ్వెందుకు తెలుసుకోవటం, ఆ మనువులతో నీకేంటి పని అంటే దానికి సమాధానంగా 2వ శ్లోకంలో పరీక్షిత్తు గారు అంటున్నాడు,
మన్వంతరే హరేర్జన్మ కర్మాణి చ మహీయసః గృణంతి కవయో బ్రహ్మన్ తానినో వద శృణ్వతాం అని. కాదు, నువ్వు మనువులను గురించి చెబితే ఆ మన్వంతర కాలాన్ని గురించి కూడా చెప్తావు కదా. ఒక్కొక్క మన్వంతరంలోనూ మన్వంతరే హరేర్జన్మ, శ్రీహరి యొక్క జన్మ ఎలాంటిది, మహీయస అందరికంటే గొప్పవాడైనటువంటి ఆ శ్రీహరి యొక్క కర్మాణి ఆయన చేసినటువంటి పనులు ఎలాంటివి, వీటిని గురించి కూడా ప్రస్తావన వస్తుంది కదా, వాటిని గురించి కూడా చెప్తావు కదా అనే ఆశతో అడుగుతున్నాను. గృణంతి కవయో బ్రహ్మన్, మహామేధావులు, మహా తెలివిగలవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు కవయ బ్రహ్మ గృణంతి, ఈ విషయాలన్నింటిని గురించి కూడా చెప్తారు. బ్రహ్మన్, ఓ బ్రహ్మజ్ఞాని, తానినో వద శృణ్వతాం, వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను, వినటానికి మేమందరము సిద్ధంగా ఉన్నాము, వాటన్నిటినీ గురించి చెప్పు, వాటన్నిటి గురించి కూడా మాకు చెప్పు. మన్వంతరే హరేర్జన్మ కర్మాణి చ మహీయసః గృణంతి కవయో బ్రహ్మన్ తానినో వద శృణ్వతాం. యస్మిన్ అంతరే బ్రహ్మన్ భగవాన్ విశ్వభావనః కృతవాన్ కురుతే కర్తా హ్యతీతే అనాగతే అద్యవా. బ్రహ్మన్, ఓ పరమాత్మ, పరమాత్మ జ్ఞానంతో పరమాత్మ స్వరూపుడమైనటువంటి ఓ శ్రీశుక, యస్మిన్ అంతరే, ప్రతి మన్వంతరంలోనూ ఆ శ్రీహరి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక అవతారాన్ని స్వీకరిస్తూనే ఉంటాడు కదా. భగవాన్ విశ్వభావన, భగవంతుడు ఈ మొత్తం సృష్టినే చేసినటువంటి వాడు, ఈ ప్రపంచాన్నే సృష్టి చేసినటువంటి వాడు అయిన పరమాత్మ ప్రతి మన్వంతరంలోనూ ఏదో ఒక అవతారంతో దిగి వస్తూనే ఉంటాడు కదా. దిగి వచ్చినవాడు ఏవో గొప్ప పనులు చేస్తూనే ఉంటాడు కదా, వాటన్నింటి గురించి చెప్పు. అందులో అతీతే, గడిచిపోయిన మన్వంతరాలలో కృతవాన్ ఏం చేశాడో చెప్పు. అద్య, ఇప్పుడు నడుస్తున్నటువంటి వైవస్వత మన్వంతరంలో కురుతే ఏం చేస్తున్నాడో చెప్పు. అనాగతే, రాబోయే మన్వంతరాలలో, ఇది వైవస్వత మన్వంతరం 7వ మన్వంతరం అయితే ఇంకా 7 మన్వంతరాలు ఉంటే ఆ 7 మన్వంతరాలలో అనాగతే కర్త ఏం చేయబోతున్నాడో చెప్పు. కృతవాన్ కురుతే కర్తాహి అతీతే అనాగతే అద్యవా. ఆయన గురించి చెప్పటం కోసం, ఆయన గురించి నువ్వు చెప్తుంటే వినటం కోసం ఈ మనువులను గురించి అడిగాను. మనువులను గురించి అడిగితే మనువులను గురించి చెప్తావు, మన్వంతరాలను గురించి చెప్తావు, అందులో శ్రీహరి యొక్క అవతారాలను గురించి చెప్తావు, ఆయన చేసిన, చేస్తున్న, చేయబోతున్న పనులను గురించి చెప్తావు కదా అనే ఉద్దేశంతో అడుగుతున్నాను అని చెప్పాడు. యస్మిన్నంతరే బ్రహ్మన్ భగవాన్ విశ్వభావనః కృతవాన్ కురుతే కర్తా హ్యతీతే అనాగతే ద్యవా అనేటువంటి ఈ శ్లోకంలో, ఈ 3 శ్లోకాల్లోనూ తన ప్రశ్నని పరీక్షిత్ గారు శ్రీశుకుల వారికి వినిపించారు. దాంతో శ్రీ ఋషిరువాచ, శ్రీశుకుల వారు దానికి సమాధానం చెప్పడం ప్రారంభించారు. మామూలుగా ఇంతవరకు శ్రీశుకుల వారు సమాధానం చెప్తున్నారు అని చెప్పడానికి శ్రీశుక ఉవాచ అని చెప్తూ వచ్చారు కదా. ఇక్కడ మాత్రం ప్రత్యేకించి శ్రీ ఋషిరువాచ అని చెప్తున్నారు. శ్రీ ఋషిరువాచ అంటే పరీక్షిత్తు అడిగినటువంటి ప్రశ్న సామాన్యమైన ప్రశ్న కాదు. అది గతించిన కాలంలో పరమాత్మ ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రాబోయే కాలాల్లో ఏం చేయబోతున్నాడు అని ఆయన ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు 3 తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉన్నవాడు మాత్రమే చెప్పగలడు. అలా తెలిసి ఉన్నవాడు శ్రీశుకుల వారు మాత్రమే. భూతం భవ్యం వర్తమానం యోవేత్తి ద్విజసత్తమః స ఋషి ప్రోచ్యతే విజ్ఞై ధాతు జ్ఞానే ఋషిర్మతః అని ఒక శ్లోకం. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాన్ని గురించి స్పష్టంగా తెలుసుకుని స్పష్టంగా చెప్పగలిగిన వాడికి ఋషి అని పేరు. ఎందుకంటే ఋషజ్ఞానే అనే ధాతువు మీద ఋషి అనేటువంటి శబ్దం తయారైంది కాబట్టి దానికి సర్వము తెలిసినటువంటి మహానుభావుడు అని అర్థము. ఆ సర్వము తెలిసినటువంటి మహానుభావుడు శ్రీశుకుల వారు మాత్రమే. కాబట్టి ఆయనకి సర్వజ్ఞత్వం అనేది ఉంది అని ప్రత్యేకించి తెలియచెప్పటానికి ఋషిరువాచ అనే పదాన్ని వాడారు, ఋషి అనే పదాన్ని వాడారు. ఏమని చెప్పారు? మనవోస్మిన్ వ్యతీతా షట్
కల్పే స్వయంభువాదయ ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాంచ సంభవ. ఓ పరీక్షిత్తు, అస్మిన్ ఇప్పుడు మనం ఉంటున్నటువంటి వైవస్వత మన్వంతరంలో అతీతాః షట్ మనవః, 6 మనువులు గతించిపోయారు. 6 మనువులు వారి కాలాన్ని పూర్తి చేసేసుకున్నారు. మనవోస్మిన్ వ్యతీతా షట్ కల్పే స్వయంభువాదయ. ఈ కల్పంలో అంటే ఈ మన్వంతరంలో, వైవస్వత మన్వంతరంలో స్వయంభువాది మన్వంతరు తమ కాలాన్ని పూర్తి చేసేసుకుని, మనువులు తమ కాలాన్ని పూర్తి చేసేసుకుని ఉన్నారు. స్వయంభువాదయ. అందులో స్వయంభువ మనువు గారి గురించి, ఆయన యొక్క వంశం గురించి విస్తృతంగా ఇంతవరకు చెప్తూనే వస్తున్నాము. 2వ స్కంధం నుంచి అదే వ్యవహారం నడుస్తూనే ఉంది. ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాం చ సంభవ. అందులో ఆయా దేవతలు, వాళ్ళ యొక్క పుట్టుకలు, పుట్టుపూర్వోత్తరాలు, వీటన్నిటిని గురించి మనం చెప్పేసుకున్నాము. మనవోస్మిన్ వ్యతీతా షట్ కల్పే స్వయంభువాదయ ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాంచ సంభవ. అందులోనూ ఆ స్వయంభవ మనువు గారికి ఆకూత్యాం దేవహూత్యాంచ దుహిత్రోస్తస్య వై మనోః ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్రతాంగతః. ఆయనకి 2 పిల్లలు, ప్రధానంగా ఆకూతి, దేవహూతి అని మనువు గారికి 2 ఆడపిల్లలు. ఆ 2 ఆడపిల్లలకి దుహిత్రోస్తస్య వై, 2 ఆడపిల్లలకి, మనువు గారి యొక్క 2 ఆడపిల్లలకి కూడా ధర్మజ్ఞానోపదేశార్థం, ధర్మాన్ని ఉపదేశం చేయటం కోసం, జ్ఞానాన్ని అందించటం కోసం సాక్షాత్తుగా భగవంతుడే, ఆ శ్రీహరే పుత్రతాంగతః, పుత్రుడిగా అవతరించాడు. అందులో దేవహూతి గారికి కపిలుడు అనే పేరుతో పుత్రుడిగా అవతరించి ధర్మజ్ఞానోపదేశం చేశాడు. ఆకూతి గారికి ఏమో యజ్ఞుడు అనే పేరుతో అవతరించి ధర్మజ్ఞానోపదేశాన్ని కొంచెం పరిమితంగా చేసి ధర్మజ్ఞానాలని నిలబెట్టడానికి వేరే రకమైన ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆ స్వయంభువ మనువు గారు మొదటి మనువు గారు మాత్రమే కాదు, పరమాత్మను తన వంశంలో 2 సార్లు పుట్టేటట్లు లేదా 2 సార్లు అవతరించేటట్లు చేయగలిగినటువంటి మహనీయుడు. అందువల్ల ఆయన గురించి విస్తృతంగా మనం చెప్పుకున్నాము. ఆకూత్యాం దేవహూత్యాంచ దుహిత్రోస్తస్య వై మనోః ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్రతాంగతః. కృతం పురా భగవతః కపిలస్యానువర్ణనం ఆఖ్యాస్యే భగవాన్ యజ్ఞో యచ్చకార కురుద్వః. వాళ్ళిద్దరిలోనూ కృతం పురా భగవతః కపిలస్య అనువర్ణనం, కపిలుడు అవతరించినటువంటి తీరు, అవతరించిన తర్వాత ఆయన తన తల్లికి తండ్రికి ఇద్దరికీ ఉపదేశం చేసినటువంటి తీరు, దీని గురించి చాలా విస్తృతంగా మనం చెప్పేసేసుకున్నాము, గత స్కంధాల్లోనే చెప్పేసుకున్నాము. అయితే అక్కడ ఆ అవతార ప్రసక్తిలోనే యజ్ఞుడు అనే పేరుతో భగవంతుడు అవతరించాడు అని మాత్రమే చెప్పుకున్నాము. ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని కనీసం 2 ముక్కలుగా కూడా చెప్పుకోలేదు. కాబట్టి ఆఖ్యాస్యే ఇప్పుడు చెప్తానది. భగవాన్ యజ్ఞ అనే పేరుతో అవతరించినటువంటి భగవంతుడు యజ్ఞావతారంలో కిం కృతవాన్ యచ్చకార కురుద్వః. కురువంశంలో పుట్టినటువంటి ఓ పరీక్షిత్తు ఆయన ఏం చేశాడో ఆ విషయాన్ని 2 ముక్కలతో చెప్తాను. మరీ విస్తృతంగా చెప్పే అవకాశం లేదు, 2 ముక్కలతో చెప్తాను. కృతం పురా భగవతః కపిలస్యానువర్ణనం ఆఖ్యాస్యే భగవాన్ యజ్ఞో యచ్చకార కురుద్వః అని ఈ శ్లోకంలో శ్రీశుకుల వారు అంటున్నారు. ఆ విషయాన్ని చెప్పడం కోసమే ఉపోద్ఘాతంగా ఒక గొప్ప విషయం, పెద్ద విషయం చెప్తున్నారు. ముందు విరక్తః కామభోగేషు శతరూపాపతి ప్రభు విసృజ్య రాజ్యం తపసే సభార్యో వనమావిశత్. ముందు స్వయంభువ మనువు గారు శతరూపాపతి, శతరూప అనే పేరు కలిగిన ఆవిడికి భర్త గారైన వీళ్ళిద్దరూ కూడా కొంతకాలం రాజ్యం పాటు చేశారు. ప్రభువు సమర్థుడుగానే రాజ్యపాలన చేశాడు. ఆయన చేసిన తర్వాత విరక్తః కామభోగేషు, ఆయనకి రాజ్యభోగాల మీద వాటి మీద విరక్తి కలిగిపోయింది. విరక్తి కలిగి విసృజ్య రాజ్యం, ఇంకా రాజ్యం అంతా వదిలేసేసుకుని, రాజ్యం ఎవరు చూసుకోవాలో వాళ్ళు చూసుకుంటారని వదిలేసి తపసే సభార్యో వనమావిశత్, వానప్రస్థాశ్రమం కోసం భార్యతో కలిసి అడవికి వెళ్ళిపోయాడు. విరక్తః కామభోగేషు శతరూపాపతి ప్రభు విసృజ్య రాజ్యం తపసే సభార్యో వనమావిశత్.
సునందాయాం వర్షశతం పదైకేన భువం స్పృశన్ తప్యమానస్తపోఘోరం ఇదమన్వాహ భారత. ఆయన సునందా నదీ తీరానికి వెళ్ళాడు. సునందా నదీ తీరం అంటే సునంద అనే నది అనే విషయంలో 2-3 భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఒక అభిప్రాయం ప్రకారం అయితే మూడు పాయలుగా చీలినటువంటి గంగా నదికి పేరు అని కనిపిస్తోంది. లేదా గంగా నది యొక్క 3 పాయలలో ఒక పాయకి సునంద అని పేరు అనే మాట వినిపిస్తోంది. అలకనంద అనే పేరు మనకు ప్రసిద్ధంగా ఉంది. సునంద అని కూడా ఒక పాయకి పేరు అనే వాదన ఉంది. ఆ వాదన ప్రకారం అయితే గంగా తీరానికి వెళ్ళాడు, లేకపోతే సునంద అనే పేరు కలిగినటువంటి నదీ తీరానికి వెళ్ళాడు. సునందాయాం ఆ నదీ తీరంలో వర్షశతం 100 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఇలా పదా ఏకేన భువం స్పృశన్ ఒంటి కాలు మీద నుంచుని తపస్సు చేశాడు. తప్యమాన ఎప్పుడు తపస్సులోనే మునిగిపోయి ఉన్నాడు. ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. చేసేసరికి ఆయనకి ఈ సంస్కారాలు ఇవన్నీ కూడా కడిగేసినట్లయిపోయి మనసంతా పరిశుద్ధమైపోయింది. పరిశుద్ధమైనటువంటి ఆయన మనస్సుకి సమాధి స్థితి అనేది అందింది. ఆ సమాధి స్థితికి ఒక్క క్షణం వెళ్ళటం, మళ్ళీ బయటికి వస్తూ ఉండటం, అలా వెళ్ళటం బయటికి వస్తూ ఉండటం అనేటువంటి దశలో ఇదమన్వాహ భారత చెప్పబోయేటువంటి వాక్యాలను కొన్నిటిని ఆయన కలవరిస్తున్నట్లుగా చెప్పాడు. ఎలాగైతే నిద్ర మెలకువ ఈ రెండిటి మధ్య ఊగిసలాడేటువంటి సామాన్య మానవుడు ఏదో కొంచెం కలవరింతల్లాగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు, అలాగే సమాధి స్థితి అలాగే జాగ్రత్త అవస్థ అనే రెండిటి మధ్య కొంచెం ఊగిసలాడుతూ ఈయన కలవరింతల్లాగా వివశుడుగా కొన్ని మాటల్ని చెప్పాడు. సునందాయాం వర్షశతం పదైకేన భువం స్పృశన్ తప్యమానస్తపో ఘోరం ఇదమన్వాహ భారత. శ్రీమనురువాచ ఆయన చెప్పాడు ఏమని, ఏన చేతయతే విశ్వం విశ్వం చేతయతే నయం యో జాగర్తి శయానేస్మిన్ నాయం తం వేద వేదసః అని. తపస్సు 100 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. అంతకుముందు చేసినవన్నీ కూడా మంచి పనులే, జీవితం అంతా కూడా మంచిగా నడిపాడు. దాంతో ఆ పరమాత్మ తత్వం ఆయనకి అందింది. అలా అందినట్లుగా అందుతోంది. అలాంటి సందర్భంలో కొంత బహిర్ముఖంగా ఉంటూ కొంత అంతర్ముఖంగా వెళ్ళి పరమాత్మను చూసొస్తూ ఒక కొండ మీద ఉండేవాడికి అవతల పక్క కనిపించినట్లుగా కనిపిస్తున్నటువంటి తీరులో ఉండగా ఈ మాట అంటున్నాడు. ఏన చేతయతే విశ్వం, ఈ సృష్టిలో ఉండేటువంటి ఏ వస్తువు కనిపించాలన్నా ఏ వస్తువు తెలియాలన్నా సరే ఆ పరమాత్మ అనేవాడు కావాలి. పరమాత్మ అనేటువంటి చైతన్య శక్తి లేనిదే ఏ వస్తువు కనిపించదు, ఏ వస్తువు తెలివికి రాదు. ఏన చేతయతే విశ్వం. కానీ అదే సమయంలో విశ్వం చేతయతే నయం, ఈ విశ్వంతో ఆ పరమాత్మ యొక్క అవసరం, పరమాత్మకు అవసరం అనేది లేదు. విశ్వం చేతయతే నయం, ఈ విశ్వంలో ఏ వస్తువు లేదా ఏ ప్రమాణము ఏ సాధనము కూడా ఆ పరమాత్మను తెలియజేయలేదు. ఎందుకంటే ఆ పరమాత్మ స్వప్రకాశుడు. ఆ పరమాత్మ స్వప్రకాశ చైతన్యమూర్తి కాబట్టి తన యొక్క చైతన్య రూపంతో మొత్తం ఈ విశ్వంలో ఉన్న వస్తువులన్నిటినీ తెలిసేటట్లు చేస్తున్నాడు. కానీ ఆయన్ని తెలిసేట్లు చేయగలిగిన సామర్థ్యం ఈ విశ్వంలో దేనికి లేదు. ఎలాగా అంటే యో జాగర్తి శయానేస్మిన్, ఈ విశ్వం మొత్తం నిద్రపోతున్నప్పుడు కూడా, ఈ విశ్వం నిద్రపోవటం అనేది 2 సందర్భాల్లో జరగచ్చు. ఈ విశ్వం మొత్తం కూడా సృష్టి స్థితులు అయిన తర్వాత ప్రళయానికి లోను కావచ్చు. ఆ ప్రళయ కాలంలో విశ్వంలో ఏ పదార్థము లేనప్పుడు కూడా ఆయన అలాగే వెలుగుతూ ఉన్నాడు. ఏ వస్తువు లేనప్పుడు, చూపించవలసిన లేదా కనిపించవలసినటువంటి ఏ వస్తువు లేనప్పుడు కూడా శయానే అస్మిన్ జాగర్తి, ఆయన అలాగే వెలుగుతూనే ఉన్నాడు, ఏ మార్పు లేకుండా ఉన్నాడు. రెండవ తీరు, ఏ జీవుడైనా సరే స్వప్నంలో పడుకుని నిద్రపోతూ ఏ వస్తువును చూడని స్థితిని గనక అందుకున్నట్లయితే శయానే అస్మిన్, ఏ వస్తువు లేకపోయినా సరే, ఏ వస్తువు చూడవలసిన ఏ వస్తువు లేకపోయినా సరే, లేదా చూడవలసినటువంటి వస్తువులతో ఏ సంబంధము లేకపోయినా సరే ఆ చైతన్య స్వరూపంగా నేనున్నాను అనేటువంటి తీరులో ఆయన కనిపిస్తూనే ఉన్నాడు.
యో జాగర్తి శయానేస్మిన్. అలాంటి పరమాత్మ నాయం తం వేద వేదసః. వేదసః అన్నిటినీ తెలుసుకున్నాడు, సర్వజ్ఞుడై ఉన్నాడు. కానీ ఆ పరమాత్మ తెలుసుకున్నటువంటి ఏ వస్తువు లేదా పరమాత్మ అంశంగా ఉండేటువంటి ఏ జీవుడు పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాయి, పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. వస్తువులు పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాయి అనేది కంప్లైంట్ కాదు, ఎందుకంటే అవి జడాలు కాబట్టి వాటి మీద ఆ కంప్లైంట్ లేనే లేదు. కానీ జీవులు తెలుసుకోలేకపోతున్నారు అనేది మాత్రం కంప్లైంటు అని మనువు గారు అన్నారు. ఏన చేతయతే విశ్వం విశ్వం చేతయతే నయం యో జాగర్తి శయానేస్మిన్ నాయం తం వేద వేదసః అనే ఈ శ్లోకంలో. ఈ లోపల ఆయన కొంచెం వివశుడుగా ఉన్నాడు కదా, ఈ సమాధి స్థితికి మెళకువ వచ్చే పరిస్థితికి మధ్యలో ఊగిసలాడుతున్నాడు కదా. ఆ ఊగిసలాడుతూ ఉండగానే ఆయనకి ఈశావాస్యోపనిషత్తులోని ప్రథమ మంత్రం గుర్తొచ్చేసింది. మంత్రం గుర్తొచ్చేసి అక్కడ ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మాగృధః కస్యద్విద్ధనం అని ఉంది కదా. అక్కడ ఈశా అని కాదు ఉండాల్సింది, ఆత్మ అని ఉండాలి అని అనుకుని ఆత్మావాస్యమిదం విశ్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మాగృధః కస్యస్విద్ధనం అని బయటికి చెప్పాడు. వినేవారు ఎవరు లేరు, కానీ వినేవారు లేకపోయినా సరే ఆ ఉపనిషద్వాక్యం గుర్తొచ్చి ఆ ఉపనిషద్వాక్యాన్ని తాను అర్థం చేసుకున్నటువంటి తీరుని ఈ మాటల్లో ఉంచుతున్నారు. ఆత్మావాస్యం ఇదం సర్వం, ఇదం విశ్వం, ఈ విశ్వమంతా కూడా ఏ దృష్టితో చూడటానికి యోగ్యం, ఏ దృష్టితో ఈ విశ్వాన్ని చూడాలి అంటే ఆత్మావాస్యం, ఆత్మ అనేటువంటి తీరులోనే చూడాలి. లేదా ఆత్మ అనేటువంటి ఒక దృష్టితోనే ఈ విశ్వం మొత్తాన్ని మనం పరిశీలించి చూడాలి. ఆత్మ అనేటువంటి దుప్పటిని మొత్తం ఈ విశ్వానికి కప్పేసేయాలి. దుప్పటి కప్పేస్తే దుప్పటి కింద ఉన్న వస్తువులు కనిపించవు, దుప్పటి మాత్రమే కనిపిస్తుంది. అలాగే దుప్పటిలాగా ఆత్మను కప్పేస్తే దుప్పటి కింద ఉండేటువంటి విశ్వం కనిపించకూడదు, ఆత్మ ఒక్కటే కనిపించాలి. ఆత్మావాస్యమిదం విశ్వం. దేని మీద కప్పాలి? యత్కించిత్ జగత్యాం జగత్, జగత్యాం ఈ భూమిలోనో ఈ సృష్టిలోనో యత్కించిత్ జగత్, కదిలే వస్తువు ఏదున్నా కదలని వస్తువు ఏదున్నా యత్కించిత్ ఏమున్నా సరే వాటన్నిటినీ సరే కప్పేసేయాలి. యత్కించిత్ జగత్యాం జగత్. ఏం చూడాలి? కేవలం ఆ ఈశ్వర స్వరూపాన్ని మాత్రమే చూడాలి, ఆ ఆత్మస్వరూపాన్ని మాత్రమే చూడాలి. అప్పుడు తేన త్యక్తేన భుంజీథాః, ఆ ఈశ్వరుడు ఏమి ఇస్తే, ఏమి విధిలిస్తే దాంతో సుఖంగా భోగాలను అనుభవిస్తూ ఉండాలి. తేన త్యక్తేన భుంజీథాః మాగృధః కస్యస్విద్ధనం. పరుల ధనాన్ని అస్సలు కోరకూడదు. కస్యస్విద్ధనం, ఎవరిది ధనం, మనకు అసలు ఆ ధనం గురించి ఇదే లేదు, దృష్టే అక్కర్లేదు. మనం కేవలం ఈశ్వరుడు మనకు విధిల్చింది మనం తినేసి ఊరుకుంటే చాలు అని అనుకోవాలి. తేన త్యక్తేన భుంజీథాః మాగృధః కస్యస్విద్ధనం అని అన్నాడు. వినేవారు ఎవరు లేరు, కానీ ఈయనకే మళ్ళీ అనిపించింది, అదేంటి ఈశ్వరుడు విధిల్చింది తిని భోగాలను అనుభవించు అన్నట్టుగా వాక్యం ఉంది, ఇలా ఉంటే వాక్యం ఎలా సరిపోతుంది అని అనిపించి మళ్ళీ తేన త్యక్తేన భుంజీథాః మాగృధః కస్యస్విద్ధనం అని మరొకసారి ఆవృత్తి చేసుకున్నాడు. ఆవృత్తి చేసుకుని పరమాత్మకు లేదా ఈశ్వరుడికి సమర్పణ చేసే బుద్ధితో, ఈశ్వరుడికే త్యక్తం వదిలేసేటువంటి బుద్ధితో ఏ కర్మ చేసినా సరే, ఏ భోగాన్ని అనుభవించినా సరే ఆ కర్మ కానీ ఆ భోగం కానీ ఇబ్బంది పెట్టవు కదా. కాబట్టి తేన త్యక్తేన, తేన హేతునా త్యక్తేన, ఆయనకి సమర్పణ చేసేసి కర్మలు కానీ ఆ కర్మ ఫల భోగాలు కానీ ఆయనకి సమర్పణ చేసేసి భుంజీథాః హాయిగా ఉండిపో. మాగృధః కస్యస్విద్ధనం, ఈ ధనం లేదా సాధనం వీటన్నిటినీ కోరుకోవద్దు, అసలు అవన్నీ మనకొద్దు, మనకు కావాల్సింది ఆ ఈశ్వరుడు మాత్రమే అని చెప్పుకున్నారు. ఈ విషయం చెప్పినా సరే కర్మలు చేయి, కర్మఫల భోగాలను అనుభవించు అన్నట్లే ఉంది, ఇది చెప్పేందుక ఇంత దూరము అని మళ్ళీ ఆయనకే అనిపించి మళ్ళీ మూడోసారి కూడా తిప్పారు. తేన త్యక్తేన భుంజీథాః మాగృధః కస్యస్విద్ధనం అని అనుకున్నారు.
తేన త్యక్తేన మసలం వీటన్నిటినీ వదిలేసేద్దాం. ఏ కర్మ వద్దు, ఏ ఫలభోగం వద్దు, ఏమొద్దు, అన్నిటినీ వదిలేసి కేవలం ఆ ఈశ్వరుణ్ణే పట్టుకుందాము. తేన త్యక్తేన భుంజీథాహ పాలయేథాహ. మన ఆత్మస్వరూపాన్ని మనం గట్టిగా పాలన చేసుకుందాము. మనం గనక కర్మఫల భోగాలను అనుభవించే మాట అయితే ఆత్మస్వరూపాన్ని సరిగ్గా పాలించనట్లు, ఆత్మస్వరూపాన్ని అవమానించినట్లు, ఆత్మస్వరూపం తాలూకు ఆనంద రూపాన్ని మనం హేళన చేసినట్లు అవుతుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి అంటే తేన త్యక్తేన మిగతావన్నీ వదిలేసేసేయాలి. వదిలేసి ఈ ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని కాపాడుకోవాలి. తేన త్యక్తేన భుంజీథాః మాగృధ. ఏమి కోరుకోవద్దు. కస్యస్విద్ధనం. అసలు ధనం అనేది ఒకటి ఏడుస్తే, ధనం అనేది ఒకటి ఉంటే అప్పుడు దాన్ని కోరుకోవచ్చు. కస్యస్విద్ధనం. ఎవరి ధనమై ఉంది, ఎక్కడుంది, అంతా మిథ్యే కదా. ఈ మిథ్యా ప్రపంచం మనకెందుకు, దీన్ని వదిలేద్దాము. సత్యమైనటువంటి ఆనందాన్ని, ఆ ఆత్మస్వరూపాన్ని పట్టుకుందాము అని అనుకోవాలి అని 3వ రౌండ్లో చెప్పుకున్నారు. ఆత్మావాస్యమిదం సర్వం విశ్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మాగృధ కస్యస్విద్ధనం అనే ఈ శ్లోకంలో. ఇంకా అనుకున్నారు, యం పశ్యతి న పశ్యంతం చక్షుర్యస్య నరిష్యతి తం భూత నిలయం దేవం సుపర్ణముపధావత అని. న పశ్యంతం యం పశ్యతి. ఆ పరమాత్మ జ్ఞానస్వరూపంలో ఉండి ఎప్పుడూ అన్నిటినీ చూస్తూనే ఉన్నాడు. కానీ ఆ పరమాత్మని జీవుడు అనేవాడు సరిగ్గా చూడటం లేదు. యం పశ్యతి న పశ్యంతం చక్షుర్యస్య నరిష్యతి. ఆ పరమాత్మ చూస్తున్నాడు అంటే జీవుడిలాగా మనస్సుని, మనస్సు తాలూకు పరిణామాన్ని అపేక్షించి చూడటం లేదు. తన యొక్క నిత్య చైతన్య స్వభావంతో చూస్తున్నాడు. ఆయన యొక్క చక్షు, ఆయన యొక్క నిత్య చైతన్య స్వరూపం నరిష్యతి. ఎప్పటికీ నశించదు, ఎప్పటికీ మార్పుకు లోను కాదు, ఏమాత్రం మార్పుకు గురి కాదు. చక్షుర్యస్య నరిష్యతి. అలాంటి తం భూత నిలయం దేవం. ప్రతి ప్రాణిలోనూ నివసించేటువంటి దేవం, ప్రతి ప్రాణిలోనూ ప్రకాశరూపంగా నివసించేటువంటి ఆ దేవుణ్ణి, సుపర్ణం స్నేహితుడిగా ఉండేటువంటి, కూడానే ఉండేటువంటి ఆ దేవుణ్ణి, ఆ ప్రకాశాన్ని, ఆ చైతన్యాన్ని ఉపధావత వెళ్ళి అందుకోండి, ఆయన దగ్గరికి పరిగెత్తండి. పరిగెత్తడం అందరూ పరిగెత్తుతున్నారు, కానీ పరిగెత్తడం అనేది బయటికి పరిగెత్తుతున్నారు. బయటికి పరిగెత్తడం కాదు, కనిపించినటువంటి పరమాత్మ యొక్క ప్రకాశం ద్వారా కనిపించినటువంటి వస్తువుల వెంట పడి పరిగెత్తుతున్నారు. అది పరిగెత్తడం కాదు లెక్క. ఈ వస్తువులు కనిపించడానికి కారణం ఎవరు, వస్తువులు ఎలా కనిపిస్తున్నాయి, ఆ కనిపించడానికి మూల కారణం ఎవరు అని వెతుక్కుని అక్కడ వెంటబడి పరిగెత్తాలి. వస్తువులు కనిపించడానికి మూల కారణం పరమాత్మ. వస్తువులు కనిపించడానికి మూల కారణం నిత్య చైతన్య స్వభావంలో ఉండేటువంటి పరమాత్మ అని తెలుసుకుని ఆయన ఎక్కడున్నాడు అని వెతుక్కుని భూత నిలయం ప్రాణులందరిలోనూ ఉన్నాడు, సో నాలో కూడా ఉన్నాడు అని తెలుసుకుని దేవం నాలో కూడా ప్రకాశ స్వరూపంతో తెలివి లేదా జ్ఞానం అనే రూపంలో ఉన్నాడు అని తెలుసుకుని సుపర్ణం ఆయన జీవుడిగా నా యొక్క సహచరుడు, ఆయన జీవుడిగా నా యొక్క స్నేహితుడు అని అనుకుని ద్వాసుపర్ణ అనే ఉపనిషద్వాక్యంలో చెప్పినట్లుగా ఉపధావత ఆయన్ని పట్టుకోవటానికి ఆయన వెంటబడి పరిగెత్తాలి, అంతే తప్ప విషయాల వెంట పరిగెత్తకూడదు అని ఆయన చెప్పుకున్నారు. యం పశ్యతి న పశ్యంతం చక్షుర్యస్య నరిష్యతి తం భూత నిలయం దేవం సుపర్ణముపధావత అనేటువంటి ఈ శ్లోకంలో. ఇంకా కూడా అన్నారు, న యస్యాద్యంతౌ మధ్యంచ స్వః పరో నాంతరం బహిః విశ్వస్యామోని యద్యస్మాత్ విశ్వంచ తదృతం మహత్ అని అన్నారు. న యస్య ఆ పరమాత్మకు అంతః మధ్యం ఆది నాస్తి. ఆ పరమాత్మకు ఆది మధ్య అంతాలు లేవు. స్వఃపరః ఆయనకి
తనవాడు పరాయివాడు లేదా తనది పరాయిది అన్న మాట లేదు, అన్నిట్లోనూ సమంగానే ఉన్నాడు. నా అంతరం బహిః, ఆయన యొక్క లోపల ఇది, ఆయన కంటే బయట ఇది అనే మాట లేదు, అన్నిటా ఆయనే ఉన్నాడు, ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఈ భావాలన్నీ కూడా ఆద్యంత మధ్యాలు కానీ లేదా స్వపరహ అనేటువంటిది కానీ లేదా అంతరం బహిః లోపల బయట అనేటువంటి భావం కానీ విశ్వస్య ప్రపంచానికి ఉన్నాయి. విశ్వస్యామూని ఇవన్నీ కూడా యస్మాత్ ఈ పరమాత్మ వల్లే కలుగుతున్నాయి. పరమాత్మ యొక్క మాయాశక్తి ద్వారా ప్రపంచం పుడితే ఆ ప్రపంచంలో సృష్టి స్థితి లయాలు అనేటువంటి విశేషాలు ఏర్పడితే ఆ ప్రపంచంలోనే కొంతమందికి స్వం, కొంతమందికి పరహ, లేదా కొంతమందికి లోపల, కొంతమందికి బయట, కొంత లోపల కొంత బయట అనేటువంటి భావాలన్నీ ఏర్పడుతున్నాయి. విశ్వస్యామూని యస్మాత్ యస్మాత్ విశ్వంచ, ఈ విశ్వం మొత్తం ఆ పరమాత్మ యొక్క కార్యం కాబట్టి, పరమాత్మ ద్వారానే పుట్టింది కాబట్టి పరమాత్మ యొక్క రూపాంతరం అని చెప్పుకోవాలి. తత్ ఋతం, కనిపించేటువంటి ఈ విశ్వం, పరమాత్మ యొక్క రూపంగా కనిపించేటువంటి ఈ విశ్వం సత్యమైతే కాదు, ఇది పూర్తిగా మిథ్య. కానీ ఈ విశ్వానికి కారణమైనటువంటి పరమాత్మ మాత్రం ఋతం, సత్యమైనటువంటి వాడు. కనిపించేటువంటి ఈ విశ్వం, పరమాత్మ ద్వారా కనిపించేటువంటి ఈ విశ్వం మహత్, పెద్దదైతే కాదు. ఈ విశ్వం ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు అయిపోయింది. కానీ ఈ విశ్వానికి కారణమైనటువంటి పరమాత్మ మాత్రం మహత్, సర్వవ్యాపకుడు కాబట్టి, సర్వాత్మకుడు కాబట్టి సర్వమహత్, అన్నిటికంటే పెద్దవాడు అని అన్నారు. ఇన్నయస్యాద్యంతౌ మధ్యంచ స్వః పరోన అంతరం బహిః విశ్వస్యామూని యస్మాత్ విశ్వంచ తదృతం మహత్ అనేటువంటి ఈ శ్లోకంలో స విశ్వకాయః పురుహూత ఈశః సత్యస్వయం జ్యోతిరజః పురాణః ధత్తేస్య జన్మాద్యజయాత్మశక్త్యా తాం విద్యయోదస్య నిరీహ ఆస్తే అని అన్నారు. ఆయనకే డౌట్ వచ్చింది. అదేమిటి, పరమాత్మ స్వరూపాన్ని నిత్య చైతన్య స్వభావంగా ఒకవైపు చెప్పేశాము, చెప్పేసిన వెంటనే ఈ విశ్వమంతా ఆయన ద్వారానే పుడుతుంది అని అన్నాము, ఈ విశ్వమేమో సత్యం కాదు మిథ్య అన్నాము, ఆయన ఒక్కడే సత్యం అన్నాము, ఇలా రెండు రకాల మాటల్ని మనం కలుపుకుంటే ఇబ్బంది కాదా అని డౌట్ వచ్చింది. విశ్వం అనే దాన్ని గురించిన ప్రస్తావన చేసేస్తే ఆ పరమాత్మ యొక్క అద్వితీయత్వాన్ని నిరూపణ చేయటం చాలా కష్టమైపోతుంది కదా అని అనిపించి దానికి తానే సమాధానం చెప్పుకోవటం కోసం ఈ శ్లోకాన్ని తెర మీదకి తెచ్చుకున్నారు. సహా విశ్వకాయః, ఆ పరమాత్మ మిథ్యారూపంలో ఉండేటువంటి ఈ ప్రపంచాన్ని శరీరంగా మలుచుకొని కొంతసేపు ఉంటాడు. స్థూలమైనటువంటి విశ్వాన్ని శరీరంగా కొంతసేపు మలుచుకుని ఉంటాడు. ఎందుకు మలుచుకుని ఉంటాడు అంటే సూక్ష్మ దృష్టి అందని వారికి స్థూల దృష్టి అయినా అందటం కోసం కాసేపు మలుచుకుని ఉంటాడు. స విశ్వకాయః, విశ్వకాయః అన్నారు కాబట్టి ప్రపంచం ఒక్కటే ఆయన యొక్క రూపం అనడానికి వీల్లేదు. పురుహూతః, ఆయనకి చాలా పేర్లున్నాయి, చాలా రూపాలున్నాయి, పేర్లకు తగ్గ రూపాలు చాలానే ఉన్నాయి. ఈ రూపం కాక మిగతా చాలా రూపాల్లో ఆయన కనిపిస్తాడు, మిగతా చాలా రూపాల్లో ఏకాగ్రతను కలిగిస్తాడు. పురుహూతః, ఎందుకంటే ఈశః సర్వసమర్థుడు, ఆయన ఏకరూపంలోనూ ఉండగలడు, నానా రూపాల్లోనూ ఉండగలడు, విశ్వం మొత్తాన్ని శరీరం చేసుకుని ఉండగలడు, విశ్వంలో కొంత మొత్తాన్ని శరీరంగా చేసుకుని కూడా ఉండగలడు, సమర్థుడు ఆయన ఈశః. కాకపోతే సత్యః, ఈ మిథ్యాభూతమైన ప్రపంచంతో సంబంధం ఉన్నవాడు కాడు, సత్యస్వరూపుడు. ఎందుకంటే స్వయం జ్యోతి, స్వప్రకాశ స్వరూపుడు. ఎందుకంటే అజః, ఎప్పటికీ పుట్టుక లేనివాడు. ఎందుకంటే పురాణః, ఎప్పటికీ మార్పు అనేది లేనివాడు. పురా అపి నవః, ఎప్పుడూ కొత్తగానే ఉండేవాడు, మార్పు లేనటువంటి వాడు. కాబట్టి ఆయనకు ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏ దోషాలు, ప్రపంచంలో ఉండే ఏ లోపాలు అంటనే అంటవు. కేవలం ఈ ప్రపంచంలో భాగంగా ఉండేటువంటి లేదా ఈ ప్రపంచంలో భాగంగా ఉండే శరీరాలను పట్టుకుని వేళ్లాడుతున్నటువంటి కొంతమంది జీవులకి ఏకాగ్రతను కలిగించడం కోసం కొన్ని రూపాలను పట్టుకుని వేళ్లాడుతున్నాడు ఆయన. అలాంటి పరమాత్మ ధత్తేస్య జన్మాది,
ఈ విశ్వం తాలూకు సృష్టి స్థితి లయాలను చేస్తున్నాడు. ఆయనే నికరంగా నియతంగా చేస్తున్నాడు. ఇలా చేస్తున్నాడు. ఆయన అద్వితీయుడు కదా. అక్కడే కదా ప్రశ్న మొదలైంది. అంటే అజయ తన యొక్క మాయాశక్తితో చేస్తున్నాడు. ఆత్మశక్తియా తన మాట వినే తన అధీనంలో ఉండేటువంటి ఆత్మశక్తితో మాయాశక్తితో చేస్తున్నాడు. అజయ ఆత్మశక్తియా ఆయన మాయాశక్తితో ఇన్ని పనులు చేస్తున్నాడే కానీ తాం విద్యయా ఉదస్య తన యొక్క తత్వజ్ఞాన స్వరూపంతో తన యొక్క త్రికాలాబాధ్యమైనటువంటి చైతన్య స్వరూపంతో ఆ మాయా స్వరూపాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసి తాం విద్యయా ఉదస్య నిరీహ స్వతః ఏ క్రియ లేకుండా ఆస్తే సత్తారూపంగా నిల్చునున్నాడు. సత్తారూపంలో ఉన్నాడు. ఆయన మీద ఉండేటువంటి మాయ కొన్ని విన్యాసాలను చేస్తుంటే ఆ విన్యాసాలను బట్టి ఈ రూపాల్లో కనిపిస్తూ ఉన్నాడు. ఆయనకి ఏ రూపము లేదు. స విశ్వకాయ పురుహూత ఈశ సత్యస్వయం జ్యోతిరజః పురాణ ధత్తేస్య జన్మాద్యజయాత్మశక్త్యా తాం విద్యయోదస్య నిరీహ ఆస్తే అని స్వయంభూమను గారు చెప్పుకున్నారు. ఈ విషయాన్నే బలంగా చెప్పడం కోసం అథాగ్రే ఋషయః కర్మాణి ఈహంతే కర్మహేతవే ఈహమానో హి పురుషః ప్రాయో నీహాం ప్రపద్యతే అని ఒక విచిత్రమైన శ్లోకాన్ని చెప్పాను. ఆ పరమాత్మకి స్వతహ ఏ క్రియ లేదు. ఆయనలో ఉండేటువంటి మాయాశక్తి వలనే కొన్ని క్రియలు వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని నేను రూఢిగా చెప్పగలను. ఎందుకంటే అందువల్లనే అగ్రే ఋషయ ఎంతో ప్రాచీన కాలం నుంచి గత కల్పాల్లో ఉండేటువంటి ఋషులు కూడా కర్మాణి ఈహంతే అకర్మహేతవే, అందులోనూ అగ్రే కర్మాణి ఈహంతే ముందు పరమాత్మకు సమర్పణ చేసేటువంటి దృష్టితో ఆ పరమాత్మ ఉపదేశం చేసిన వేదంలో ఉండేటువంటి కర్మలన్నిటినీ శ్రద్ధగా ఆచరిస్తూ వస్తున్నారు చాలా రోజుల నుంచి. ఈహంతే కర్మాణి ఎందుకు అకర్మహేతవే, అకర్మ స్వరూపుడైనటువంటి లేదా నైష్కర్మ్య రూపుడైనటువంటి ఆ పరమాత్మను అందుకోవటం కోసం ఆయన చెప్పినటువంటి కర్మలను చేస్తూ వస్తున్నారు. ఒకవేళ కనుక ఆ పరమాత్మ కర్మలు చేసేవాడే అయితే ఈ మహర్షులందరూ ఆయన్ని చేరాలని ఎందుకు అనుకుంటారు? ఆయన రకమైన పనులు చేస్తున్నాడు, మనం రకమైన పనులు చేస్తున్నాము. ఆయన సామర్థ్యాన్ని బట్టి ఆయన కర్మలు వేరు, మన సామర్థ్యాన్ని బట్టి మన కర్మలు వేరు అని అనుకుంటారు కదా. అలా అనుకోకుండా చిచిచి పరమాత్మ ఏ కర్మ లేకుండా తన యొక్క స్వస్వరూపానందంతో సుఖంగా ఉన్నాడు, మనమే అక్కర్లేని పనులు చేసుకుంటూ పనికి మాలిన నిషిద్ధమైన పనులు చేసుకుంటూ నానా బాధలు పడుతున్నాము. మనం ఇప్పుడున్న స్థితి నుంచి ఆ పరమాత్మను చేరుకోవాలి అంటే దానికి దారి ఏది అని ఆలోచించాలి. ఆలోచిస్తే మిగతా దారులేవి సవ్యంగా లేవు, వేదంలో ఉండేటువంటి దారులే సవ్యమైనవి. ఆ వేదంలో ఉండేటువంటి దారులలో మొదటి దారి మొదటి మెట్టు విహితమైనటువంటి కర్మలను చేయటం అని. కాబట్టి మనం విహితమైన కర్మలను చేసేసి ఆ విహితమైన కర్మలను పరమాత్మకు సమర్పణ చేసేసి మెట్లుగా పైకి వెళ్ళి ఆ నైష్కర్మ్య రూపమైనటువంటి పరమాత్మలో మనం కలిసిపోదాము అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఈహమానోహి పురుష అలా కర్మలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా నిజానికి ప్రాయ అనీహాం ప్రపద్యతే, దాదాపుగా అందరూ ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టిన వారందరూ కూడా దాదాపుగా అనీహాం అకర్మ రూపమైనటువంటి ఆ పరమాత్మను లేదా కర్మలతో సంబంధం లేనటువంటి పరమాత్మను చేరుతున్నారు. కాబట్టి చేరుతున్నారు అనేది సాక్ష్యమే, ఆ మహర్షుల యొక్క ఆలోచన అనేది కూడా సాక్ష్యమే. ఏ విషయంలో అంటే పరమాత్మకు ఏ క్రియలతోనూ సంబంధం లేదు అనే విషయంలో అని మనువు గారు తనకు తానే చెప్పుకున్నారు. అథాగ్రే ఋషయః కర్మాణి ఈహంతే అకర్మహేతవే ఈహమానో హి పురుష ప్రాయో నీహాం ప్రపద్యతే అనే ఈ శ్లోకంలో ఈహతే భగవానీశ నహి తత్ర విషజ్యతే ఆత్మలాభేన పూర్ణార్థ నావసీదంతి ఏను తం అని ఇదే విషయాన్ని ఇంకా బలపరుచుకున్నారు. భగవాన్ ఈశ భగవంతుడు సమర్థుడు అయిన పరమాత్మ ఈహతే క్రియలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు, పోని క్రియలు కూడా చేస్తున్నాడు.
కానీ నహి తత్ర విషజ్యతే. ఆ క్రియలతోనూ క్రియాఫలాలతోనూ ఆయన సంబంధాన్ని పెట్టుకోవటం లేదు, ఆసక్తిని పెంచుకోవటం లేదు, కోరికలను ఉంచుకోవటం లేదు. నహి తత్ర విషజ్యతే. అందువల్ల ఆయన కర్మలు చేస్తున్నా సరే కర్మలు చేయనట్లే. ఎందుకు ఇలా ఉండగలుగుతున్నాడు? ఎలా ఉండగలుగుతున్నాడు అంటే ఆత్మలాభేన పూర్ణార్థ. ఆయన యొక్క స్వస్వరూపమైనటువంటి ఆనందం ఆయనకి లభించింది కాబట్టి ఆత్మలాభేన పూర్ణార్థ. ఆయన యొక్క ప్రయోజనం పరిపూర్ణం, ఎప్పుడూ పరిపూర్ణుడు. ఆయనకు దక్కవలసింది అనేది లేదు, దక్కనిది అనేది అస్సలే లేదు. అందువల్ల ఆయన సుఖంగా ఉన్నాడు, ఆయన సుఖస్వరూపంగా ఉన్నాడు అనే విషయాన్ని ఋషులు కూడా తెలుసుకుని ఆయన్ను అందుకోవటం కోసమే ఆయన చెప్పిన, ఆయన వెళ్ళిన దారిలోనే వెళుతున్నారు. నావసీదంతి ఏనుతం. ఆయన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు కదా. ఎలా అనుసరించేవాళ్ళు? వేదంలో ఉన్న క్రియలను సరిగ్గా చేయటం, వేదంలో ఉండేటువంటి ధర్మాలన్నిటినీ ఆచరించడం, ఆ ధర్మాచరణ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి ఫలాసక్తి ఉంచుకోకుండా పరమేశ్వరుడికే సమర్పణ చేసేయటం అనే తీరులో వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు కూడా పాడైపోవటం లేదు, వాళ్ళు నష్టపోవటం లేదు. ఎవరు నష్టపోతున్నారు అంటే ఒకవేళ నిషిద్ధమైన కర్మలను చేసే మాట అయితే ఆ నిషిద్ధ అధర్మాచరణ చేసేవాళ్ళు వాళ్ళు నష్టపోతున్నారు. కొంతమేరకు ధర్మాచరణ చేస్తున్నా సరే కోరికలతో ధర్మాచరణ చేస్తున్న వాళ్ళు నష్టపోతున్నారు, కొంతమేరకు నష్టపోతున్నారు. పూర్తిగా నష్టపోయేవాళ్ళు నిషిద్ధాచారులు, కొంతవరకు నష్టపోయేవాళ్ళు ధర్మాచారులు అని ఈయన మనువు గారు అనుకున్నారు. ఈహతే భగవానీశో నహి తత్ర విషజ్యతే ఆత్మలాభేన పూర్ణార్థ నావసీదంతి ఏనుతం అని. తమీహమానం నిరహంకృతం బుధం నిరాశిషం పూర్ణమనన్యచోదితం నృన్ శిక్షయంతం నిజవర్త్మ సంస్థితం ప్రభుం ప్రపద్యేఖిలధర్మ భావనం అని. ఇంకా ఆ పరమాత్మను అందుకోవటానికి ఇలా ఊగుతున్నవాడు, ఉయ్యాల్లో ఊగుతున్నవాడు అటువైపు కొమ్మను అందుకోవటానికి ప్రయత్నం చేసినట్లుగా తన భావనామయమైన ఈ ఉయ్యాల్లో ఒక్కసారి పరమాత్మను అందుకునేందుకు ఓ ప్రయత్నం చేశారు. అలాంటి ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఈహమానం క్రియలు చేస్తూ కూడా నిరహంకృతం నేను చేస్తున్నాను అనే భావన లేనివాడు, బుధం సర్వజ్ఞుడు, నిరాశిషం ఏ కోరిక లేనివాడు, పూర్ణం పరిపూర్ణుడు, అనన్యచోదితం ఎవరో చెప్తే చేయవలసినటువంటి దుస్థితిలో లేనివాడు, స్వతంత్రుడు, నృన్ శిక్షయంతం మానవుల్ని మిగతా జీవుల్ని బోధిస్తూ ఉండేవాడు, మిగతా జీవులకి ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉండేటువంటి వాడు, నిజవర్త్మ సంస్థితం తన యొక్క దారిలోనే ఎప్పుడూ ఉండేవాడు, తన యొక్క స్వరూపంలోనే ఎప్పుడూ ఉండేవాడు, ప్రభుం సర్వసమర్థుడు అయినటువంటి అఖిల ధర్మ భావనం సమస్త ధర్మాలను ఉత్పత్తి చేసిన లేదా సమస్త ధర్మాలను బోధించినటువంటి పరమాత్మను ప్రపద్యే నేను శరణు పెడుతున్నాను అని అనుకున్నాడు. ఆయన ఆ పరమాత్మ ఈహమానోపి నిరహంకృత క్రియల్లో ఉన్నాడు, కానీ నేను కర్తని అనేటువంటి భావన లేనివాడు. ఎందుకు కర్తని అనే భావన లేనివాడు? బుధ ఆయన జ్ఞాని కాబట్టి నేను కర్తని అనేటువంటి భావన లేకుండా ఉన్నాడు. ఆయన నిరాశీహి, ఆయన ఏ వస్తువును కోరుకోవాల్సిన అవసరంలో లేనివాడు. ఎందుకు అంటే పూర్ణ, ఆయనకు తెలుసు నేను పరిపూర్ణుడిని, నేను పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపాన్ని అని ఆయనకి తెలుసు. కాబట్టి పూర్ణుడు కాబట్టి నిరాశిషం దేన్ని కోరుకోడు. కడుపు నిండినవాడు బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం ఉండదు కదా. ఆయన అనన్యచోదితం స్వతంత్రుడు, ఎందుకంటే ప్రభువు ఆయన సమర్థుడైన వాడు స్వతంత్రుడుగానే ఉంటాడు. సమర్థుడు, స్వతంత్రుడు, అలాగే పరిపూర్ణుడు లేదా సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, వివేకం ఉన్నవాడు కూడా ఈహమానం ఎందుకు చేస్తున్నాడు అంటే నృన్ శిక్షయంతం తన దారిలో తానుండి మిగతా జీవులకు ఆదర్శప్రాయంగా ఉండటానికి, మిగతా జీవులు కూడా తన స్థాయికి రావటానికి, వాళ్ళకు కావలసినటువంటి బోధన చేయటానికి చేస్తున్నాడు. నృన్ శిక్షయంతం నిజవర్త్మ సంస్థితం ప్రభుం ప్రపద్యే. ఆయన చేసినటువంటి బోధలు అందరికీ అర్థం కాకపోవచ్చు,
ఆయన ఎన్ని అవతారాలను స్వీకరించినా, ఎన్ని అవతారాలలో ఎన్ని రకాలుగా చెప్పినా సరే సరిగా అర్థం కాకపోవచ్చు. కానీ ఆయన చెప్పిన వేదాలు అలాగే ఉన్నాయి, ఆ వేదాలలో ఉండే ధర్మాలు అలాగే ఉన్నాయి. అఖిల ధర్మ భావనం, ఆయన చేసినటువంటి ధర్మోపదేశం అలాగే ఉంది. ఆ ధర్మోపదేశం ద్వారానైనా సరే నృన్ శిక్షయంతం, మానవుల్ని ఆయన శిక్షణ చేస్తూనే ఉన్నాడు, మానవులకు శిక్షణ ఇస్తూనే ఉన్నాడు. అలాంటి పరమాత్మను తన దాకా అందరినీ తీసుకురావాలి అనేటువంటి భావనలో ఉండేటువంటి పరమాత్మను నేను శరణు వేడుతున్నాను అని మనువు గారు చాలా చక్కగా ఈ శ్లోకంలో అన్నారు. తమేహమానం నిరహంకృతం బుధం నిరాశిషం పూర్ణమనన్యచోదితం నృన్ శిక్షయంతం నిజవర్త్మ సంస్థితం ప్రభుం ప్రపద్యే అఖిల ధర్మ భావనం అని ఈ శ్లోకంతో 9వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు ఉండేటువంటి ఈ మనువు గారు చేసినటువంటి వివశుడై చేసినటువంటి పరమాత్మ స్తుతి లాంటి ఈ వాక్య సందర్భం పూర్తయింది. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుకోవాచ, శ్రీశుకుల వారు చెప్పబోతున్నారు 17వ శ్లోకం నుంచి. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగానే చూసుకుందాం. ఏం జరిగింది, ఈయన ఇలా వివశంగా ఉండి మాట్లాడుతూ ఉంటే ఏమైనా పైన జరగరానిది ఏమైనా జరగబోయిందా, దాన్ని ఏమైనా పరమాత్మ వచ్చి నివారణ చేశాడా అనే విషయాల్ని మనం యథాప్రకారం పైన చూసుకుంటూ పోదాము. ఇప్పటికైతే పరమాత్మను గురించి మనువు గారు కొత్తగా చెప్పిందంటూ ఏమీ లేదు, ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నదే చెప్పుకుంటూ వచ్చారు. అయితే కొత్తగా చెప్పవలసింది ఏమీ లేకపోయినా చెప్పిందే మళ్ళీ చెప్పడం ద్వారా మాత్రం ఒక విషయాన్ని నిరూపణ చేయదలిచారు. ఏంటంటే ఈ శ్రీమద్ భాగవత గ్రంథంలో పరమాత్మతత్వాన్ని మాత్రమే ప్రస్తావన చేస్తాము. ఆ పరమాత్మతత్వాన్ని ప్రస్తావన చేయటం కోసం మిగతా ప్రస్తావనలన్నీ తెస్తాము. ఏ ప్రస్తావన ఉన్నా సరే, ఏ స్కంధం ప్రారంభం కావాలన్నా సరే అందులో పరమాత్మతత్వం ముందు ఉండవలసిందే, పరమాత్మతత్వం ప్రధానంగా కనిపించవలసిందే, మిగతావన్నీ కూడా దానికి పోషకాలుగా ఉండవలసిందే అనే విషయాన్ని చూపించారు. కాబట్టి మనం పరమాత్మతత్వాన్ని మనువు గారు చెప్పిన విధానంలో తెలుసుకోవటం అనే పని చేస్తూనే మనం పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం కోసమే ఈ శ్రీమద్భాగవతం అనే గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి పూనుకున్నాము అని మరొకసారి భావన చేద్దాము. ఆ భావన చేయటంలో భాగంగానే మన మనసు అలా అనుకూలంగా మారాలి. మన మనసు పరమాత్మ అనే మాట వినంగానే మొహం పక్కకి తిప్పుకున్నట్లుగా అయిపోకుండా పరమాత్మానంగానే అదొక అటెన్షన్ లాంటిది వచ్చి మన మనసు అటువైపుకే వెళ్ళి ఆ మాటల్ని, ఆ తత్వాన్ని మరొకసారి 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 వినాలనుకోవాలి అనే తీరులో మనసు తయారవ్వాలి అని ఆ భక్తజన మానస సరసీరుహ నివాసుడైనటువంటి శ్రీనివాసుని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం ప్రారంభించుకుందాము. పారాయణం ప్రారంభించుకునే ముందు ఒక మాట, ఈ పారాయణ ఎందుకు అనేటువంటి ప్రశ్నలు రెండు వైపుల నుంచి 4 వైపుల నుంచి వస్తున్నాయి. ఎప్పటికప్పుడు శ్లోకం చెప్పిన తర్వాత, శ్లోకం తాలూకు అర్థం చెప్పిన తర్వాత శ్లోకం మళ్ళీ చదువుతున్నారు కదా, అది చదవటం అనేది పారాయణ తీరులోనే కదా వస్తుంది. ఇలాంటప్పుడు మళ్ళీ శ్లోకాలన్నిటినీ పారాయణ చేయాలా అనే ప్రశ్న వస్తుంది. కానీ మొదలు పెట్టాం కాబట్టి కనీసం కొన్నాళ్ళైనా ఈ పారాయణ కార్యక్రమాన్ని మనం చేసుకుందాము. ఆ చేసుకోవడంలో భాగంగా ఈరోజు మనం పారాయణ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. అథ శ్రీమద్భాగవతే అష్టమస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః. శ్రీరాజోవాచ స్వాయంభువస్యేహ గురో వంశోऽయం విస్తరాచ్ఛ్రుతః యత్ర విశ్వసృజాం సర్గో మనూనన్యాన్ వదస్మనః మన్వంతరే హరేర్జన్మ కర్మాణి చ మహీయసః గృణంతి కవయో బ్రహ్మన్ తాని నో వద శృణ్వతాం యద్యస్మిన్నంతరే బ్రహ్మన్ భగవాన్ విశ్వభావనః కృతవాన్ కురుతే కర్తా యతీతే నాగతేద్యవా. శ్రీఋషిరువాచ మనవోऽస్మిన్ వ్యతీతాః షట్ కల్పే స్వాయంభువాదయః ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాం చ సంభవః
आकूत्यां देवहूत्यां च दुहित्रोस्तस्य वै मनोः धर्मज्ञानोपदेशार्थं भगवान् पुत्रतां गतः। कृतं पुरा भगवतः कपिलस्यानुवर्णितम् आख्यास्ये भगवान् यज्ञो यच्चकार कुरुद्वः। विरक्तः कामभोगेषु शतरूपापतिः प्रभुः विसृज्य राज्यं तपसे सभार्यो वनमाविशत्। सुनन्दायां वर्षशतं पदैकेन भुवं स्पृशन् तप्यमानस्तपो घोरम् इदमन्वाह भारत। श्रीमनुरुवाच येन चेतयते विश्वं विश्वं चेतयतेऽनयं यो जागर्तिशयानेऽस्मिन् नायन्तं वेद वेदसः। आत्मा वास्यमिदं विश्वं यत्किञ्चिज्जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा गृधः कस्य स्विद्धनम्। यं पश्यति न पश्यन्तं चक्षुर्यस्य न रिष्यति तं भूतनिलयं देवं सुपर्णमुपधावत। न यस्याद्यन्तौ मध्यं च स्वः परो नान्तरं बहिः विश्वस्यामूनि यद्यस्मात् विश्वं च तदृतं महत्। स विश्वकायः पुरुहूत ईशः सत्यः स्वयं ज्योतिरजः पुराणः धत्तेऽस्य जन्माद्यजयात्मशक्त्या तां विद्ययोदस्य निरीह आस्ते। अथाग्रे ऋषयः कर्माणि ईहन्ते कर्म हेतवे ईहमानो हि पुरुषः प्रायोनीहां प्रपद्यते। ईहते भगवानीशो न हि तत्र विषज्यते आत्मलाभेन पूर्णार्थो नावसीदन्ति ये नुतम्। तमीहमानं निरहङ्कृतं बुधं निराशिषं पूर्णमनन्यचोदितं नृञ्छिक्षयन्तं निजवर्त्मसंस्थितं प्रभुं प्रपद्येऽखिलधर्मभावनम्। इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे प्रथमाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।